ఈసారి పత్తి సాగు చేస్తున్నారా? మీకు ఒక మంచి విత్తనం చెప్తున్నాను. కావేరీ సీడ్స్ వారి బంపర్. ఇది రైతులకి ఎకరాకి దాదాపుగా 22 క్వింటాల వరకు కూడా హైయెస్ట్గా దిగుబడి వెరైటీగా చెప్పుకోవచ్చు. గత 2 సంవత్సరాల నుంచి చాలామంది రైతులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలకి అనుకూలమైన వెరైటీగా చెప్పుకోవచ్చు. చెట్టుకి దాదాపుగా 100 నుంచి 120 కాయలు, దానికన్నా ఎక్కువనే కాయలు గమనించడం జరిగింది. ఇది 150 నుంచి 160 రోజులలో చేతికి వచ్చే పంటగా చెప్పుకోవచ్చు. ఎకరాకి 3 ప్యాకెట్ల విత్తన మోతాదు సరిపోతుంది. కొంతమంది రైతులు 4 ప్యాకెట్లు కూడా వేస్తారు. ఈ యొక్క విత్తనం స్పెషాలిటీ ఏంటంటే మనకి హైట్ అనేది మధ్యస్థంగా మొక్క ఉండడంతో పాటు దగ్గరగా కాయ రావడంతో పాటు కాయల సైజు కూడా ఒక్కొక్క కాయ దాదాపుగా 6 నుంచి స్టార్ట్ చేసినట్లయితే 9 గ్రాముల వరకు కూడా మనకి కాయ ఉండే అవకాశం ఉంటుంది. 5 పచ్చల కాయగా చెప్పుకోవచ్చు. ఒక్కొక్క కాయలో దాదాపుగా 7 నుంచి 9 గింజల వరకు కూడా ఉంటుంది. దీంతో పాటు మార్కెట్లో కూడా ఇది మంచి రేటుకు పోయేటువంటి వెరైటీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి కాయ వగిలిన తర్వాత కూడా పత్తి రంగు అనేది మంచి తెలుపు రంగులో ఉంటుంది. ఆకుపైన ఎక్కువగా నువ్వు ఉండడం వల్ల ఏమైతే రసం పీల్చే పుల్లను కూడా తట్టుకునే రకంగా చెప్పుకోవచ్చు. దీనివల్ల రైతులకి ఖర్చు కూడా తగ్గడం వల్ల మంచి ఆదాయ విత్తనంగా చెప్పుకోవచ్చు. ఇది మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని రకాల నేలలకు కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. నల్లరేగడి నేలలు, అదేవిధంగా నీటి యాజమాన్యం సరిగ్గా ఉన్న ప్రాంతాల్లో సాగు చేసుకున్నైతే ఎకరాకి 22 క్వింటాల దిగుబడి తీసిన రైతులు ఉన్నారు. యావరేజ్గా అంటే వర్షాధారంగా సాగు చేసే రైతులకు కూడా యావరేజ్గా 18 క్వింటాల వరకు కూడా దిగుబడి వెరైటీగా చెప్పుకోవచ్చు. మరి మీరు కూడా ఎవరైనా సరే ఈ యొక్క కావేరీ సీడ్స్ వారి బంపర్ని సాగు చేసినట్టయితే మీకు వచ్చే దిగుబడులను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.